మన ప్రియ రక్షకుడు, ప్రియ ప్రభు మరణించి మన పునరుద్ధానం ద్వారా తిరిగి మనందరూ కూడా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ఈ దినము కూడా కృపా వాక్య ధ్యానములలోకి పాలుపంపులు కలిగి ఉండటానికి ప్రభు సజీవ లెక్కలో మనలను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మానక ప్రతిరోజు కూడా ఉదయకాలపు కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలైనటువంటి ప్రభువా, మీ కృపావాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా తండ్రి సహాయం చేయండి. అనేక మందికి దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి రాయబడినటువంటి మాటలలో పరమందున్నటువంటి తండ్రి యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశము మన పట్ల ఎలాగున్నదో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనమంతా కూడా ఏర్పరచుకున్నటువంటి ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రజలముగా ఉన్నామని, అది యేసుక్రీస్తులో మనమంతా కూడా ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఆయన యొక్క ఏర్పాట్లో మనం ఉన్నట్లుగా, అది జగత్పునాది వేయబడక ముందే అది ప్రేమ చేత ఆ విధంగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వారంగా ఉన్నామని, మనమంతా కూడా మరి ఆ యొక్క ఏర్పాట్లో ఆయన యొక్క ఆలోచనలో ఉద్దేశంలో మనం ఉండటానికి, అది యేసుక్రీస్తులో మనము ఆ విధంగా మరి ఏర్పాటు చేయబడటానికి, ఆయన ఎదుట ఉండటానికి ఆయన చూపించినటువంటి ప్రేమ మనకు మరి చూపించబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఆయన ఎదుట మనం నిలవటానికి, మనము ఆయనతో కూడా జీవించటానికి ఆయన యొక్క ప్రేమ మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది అనంటే, మనము పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఆయన ఎదుట నిలబడటానికి, నిర్దోషులుగా మనము ఉండటానికి ప్రభు అది ఈ జగత్తు ప్రారంభించకముందే, కలుగు చేయకముందే ఆ ఏర్పాట్లో మనము ఉన్నాము అని. మనము మరి ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలం కాబట్టి, అది అప్పటికప్పటికి అనుకొని ఆ విధముగా అనేటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా మరి దేవుడు మనలను ఆయన మరి ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడు యేసుక్రీస్తులో మనకున్నటువంటి సంబంధము ఆధారంగా
మనలను ముందుగానే ఎన్నుకున్న తన ఉద్దేశానికి ప్రత్యేకంగా చేసుకున్నాడు అన్నటువంటి అర్థము ఈ యొక్క వాక్యానికి మనకి తెలియపరుస్తున్నది. ఈరోజు మనమంతా కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నాము. మనము ఇప్పటికిప్పటికీ ఎన్నుకున్నటువంటి వారము కాదు, ఏర్పాటు చేయబడినటువంటి వారం కాదు. జగత్ పునాది వేయబడక ముందే మనమంతా కూడా యేసుక్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి వారము. ఇందులో దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఎంత గొప్పగా కనపరచబడుతున్నదో అనేది మనము తెలుసుకోవాలి. కనుక మనము పరిశుద్ధులమును నిర్దోషులముగాను ప్రభు ఎదుట జీవించడానికి అన్ని విధాలుగా కూడా మనము సిద్ధపరచబడుతూ ఉన్నాం. ఇది మనము మర్చిపోకుండా ఈ విషయంలో మనము మరి జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలంగా మనం జీవించాలి. బైబిల్లో మన పితరులతో కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలలో ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనములో ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠ జనము మరియు యెహోవా భూమి మీదున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. మనము లోకంలో నుంచి కూడా మరి ప్రత్యేకించబడినటువంటి వారముగా మన పితరులతో నుంచి మాట్లాడుతూ ప్రభు వస్తున్నారు. కనుక మనము సమస్త జనముల కంటే మరి స్వకీయ జనముగా ఉండటానికి ప్రభు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. రెండవదిగా కీర్తన 33వ కీర్తన 12వ చరణంలో కూడా యెహోవా తనకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యంగా ఏర్పాటు చేసుకున్న జనులు ధన్యులు. అలాంటి ధన్యకరమైనటువంటి జీవితము మనకు అనుగ్రహించబడినది. అలాంటి ధన్యులుగా మనం ఉండి జీవించటానికి మనకు ప్రభు ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఉన్నారని, మనము ప్రత్యేకించబడినటువంటి వారము, దేవునిలో మనం ప్రత్యేకము. అందుకని మనం లోకముతో కానీ లోక స్నేహాలు కానీ లోకమైనటువంటి ఏది కూడా మనం పాటించకుండా ప్రత్యేకించబడి ప్రతిష్ఠించుకొని స్వాస్యంగా స్వకీయ జనముగా ఆయన ఏర్పాటు చేసుకొని సమస్త జనముల కంటే మనల్ని గొప్పగా హెచ్చించి తన బిడలుగా కనపరుచుకుంటూ తన మహిమ కొరకు మనల్ని జీవింపచేస్తూ ఉన్నప్పుడు మనము తిరిగి పాపపు యొక్క మలినములో కానీ మరి ఉన్నటువంటి ఇలాంటి అపరాధములు కానీ ఏది వాటిలో కూడా కనీసం ఆ ఆలోచన కూడా రాకుండా, ఆ మాట నోట ఎత్తకుండా ప్రత్యేకముగా మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి ఎదుట మనము తిరిగి ఆయన ఎదుట నిలబడినా కూడా క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసులో ఉన్నదాన్ని బట్టి, ఆ పరిశుద్ధతను ఆ నిర్దోషతను బట్టి ఆయన బిడ్డలుగా మనము ఏర్పాటు చేసుకునబడినటువంటి వారముగా అన్నిట్లో కూడా మనము దీవించబడటానికి ప్రభువారు మనకు ఆ విధముగా ఆయన ప్రేమ చూపించి అవన్నీ కూడా మన పట్ల జరిగిస్తూ ఉన్నారు. ఇది గొప్ప భాగ్యంగా ఎంచుకొని అర్హత లేనటువంటి మనకు అర్హతను కల్పిస్తూ యోగ్యత లేనటువంటి మన జీవితాలలో యోగ్యతను కలుగు చేస్తూ ప్రభు యొక్క మరి మితి లేనటువంటి కొలత లేనటువంటి ప్రేమతో ప్రేమించబడుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించి జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగనే బైబిల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా కీర్తన 4వ కీర్తన 3వ చరణములో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవా
మొరపెట్టగా ఆయన ఆలకించును అనే మాట. తన భక్తులను తన కొరకు ఆరాధించేటువంటి వారును, తనను స్తుతించేటువంటి వారును, తనను మహింపరిచేటువంటి వారును ఆయన యొక్క పనివారముగాను ఉండుటకు తన భక్తులు ఆ విధముగా ఏర్పాటు చేయబడినటువంటి వారంగా ఉన్నారు. అలాగనే ప్రభు యొక్క ఏర్పాటులో మనం ఎలాగుంటామో అంటే కీర్తన 65వ కీర్తన 4వ చరణంలో, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవేర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. ఇప్పుడు ఎంత మంచిగా ప్రభు మనలను ఆయన పోషిస్తూ, ఆయన కాపాడుతూ, సంరక్షింపచేస్తూ, నివసింపచేస్తూ, ఆయన మందిరములో ధన్యులుగా ఆ మేలు, ఆ తృప్తి, ఆ సంతోషము అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 132వ కీర్తన 13వ చరణంలో కూడా, యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ప్రభు సియోన్ని కోరుకున్నాడు. సియోను అంటే ఆయన సన్నిధి, ఆయన ఆరాధించేటువంటి ఆ యొక్క స్థలము. ఇప్పుడు మన దేహాలు కూడా ఆయన నివసించటానికి, మన దేహాలతో ఆయన్ని ఆరాధించటానికి మనము కూడా ఆయన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన యొక్క ఆలయములుగా ఉండటానికి, ఆ ఆలయములో ఆయన నివసించటానికి ప్రభు ఆయన మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 105వ కీర్తన లో ఉన్నటువంటి 43వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకునిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపులకి రప్పించెను. ఇది ఐగుప్తులో అబ్రహాం సంతానాన్నిగా అబ్రహాం గారితో వాగ్దానం చేసినట్లుగా తన ప్రజలను ఆయన ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి వారినందరూ కూడా ఆ యొక్క స్థితిలో ఆయన విడిచిపెట్టలేదు, కానీ అందులో నుంచి సంతోషముగా ఆనంద ధ్వనులతో ప్రభు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలో ప్రవహించేటువంటి ఆ యొక్క దేశాన్ని స్వతంత్రింప చేసుకోవటానికి తన ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఆ విధముగా విమోచన కలిగించారు. కనుక ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా మన పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప ఆలోచన మనం మర్చిపోకుండా మనం ఆయన ఘనపరిచేటువంటి వారముగా, మహిమపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. అలాగనే బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే కీర్తన 139వ కీర్తన 16వ చరణములో, మనము పెండముగా ఉన్నప్పుడే మనము ఆయన ఏర్పాట్లో ఉన్నాం. యెషయా గ్రంథము 49:1 ప్రకారంగా, తల్లి గర్భములో ఉన్నప్పుడే మనము ఆయన ఏర్పాట్లో ఉన్నాము అన్నట్లుగా, ఎఫెసీ పత్రిక 1:6 ప్రకారంగా అసలు జగత్ పునాది వేయబడక ముందే మనము ఏర్పాటు చేయబడి ఉన్నాము అనేది. తర్వాత ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అని చూసినప్పుడు 1 కొరింథీ పత్రిక 1:29 ప్రకారంగా, వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, నీచులను ఏర్పాటు చేసుకున్నాడు, తృణీకరింపబడినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు ఎందుకు వెర్రివారిని అంటే, మేము బాగున్నాము విర్రవీగేటువంటి వారు, బలహీనులు ఎందుకు ఏర్పంటే బలవంతులుగా తమను యొక్క ప్రదర్శించుకున్నటువంటి వారును, మేము గొప్పవాళ్ళము అన్నటువంటి వారిని సిగ్గుపరచడానికి, నీచులను ఎన్నికైనటువంటి వారము అనుకున్నటువంటి వారిని సిగ్గుపరచడానికి, తృణీకరించబడినటువంటి వారిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు.
ఆ క్రమంలో ప్రభు దేని కొరకు అంటే మనమంతా కూడా రక్షణ పొంది రక్షించబడి క్రీస్తు యేసులో మనమంతా కూడా ప్రభు యొక్క సన్నిధికి నివసించటానికి, నిలబడటానికి, చేర్చబడటానికి, అలాగనే ఈ లోకంలో ఆయన పని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తం కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం కనుక మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారమని గుర్తెరగాలి. ఆ క్రమంలో బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా యాకోబు భక్తుని గురించి రాయబడినటువంటి మాట ప్రకారంగా యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవు యాకోబు, నేను ఏర్పాటు చేసుకుని శూరును భయపడకుము అని అంటాడు. చూడండి, ప్రభు యొక్క ఏర్పాటు అది అప్పటికప్పటికే అన్నట్లుగా జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి కాకుండా ఆయన ముందుగానే జగత్ పునాది వేయబడక ముందుగానే ఏర్పాటు చేసుకొని, ఏర్పాట్లో ఉన్నటువంటి మనము తల్లి గర్భములోకి ఏ విధంగా ఆయన తీసుకుని వచ్చాడు, తల్లి గర్భములో పిండముగా ఎట్లాగా మనల్ని రూపించాడు, ఆ పిండానికి ఎలాగా దేహము అవయాలు ఇచ్చి ఈ లోకంలోకి నడిపించాడో, నడిపించినటువంటి మనము ఆయన సేవకులముగా, ఆయన భక్తులముగా, ఆయన విశ్వాసులముగా, ఆయన పనివారముగా, ఆయన మహింపరిచేటువంటి ఆయన బిడ్డలుగా, స్వాస్యంగా, ప్రజలుగా, సొత్తుగా, స్వకీయ జనముగా ఆయన మన ద్వారా ఘనత తెచ్చుకోవటానికి మనము ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఉన్నామని, అలాగనే దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు, మోషే అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నాడు, అలాగనే యాకోబును, అలాగనే ఇర్మియాను, యెహోషువను, యేసేబును, అలాగనే అపోస్తున్నటువంటి పౌలు గారును, అలాగనే దేవుని యొక్క అపోస్తున్నటువంటి శిష్యులను, వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాట్లో జగత్పునాది వేయబడక ముందే ఆయన యొక్క ఆలోచన ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా యేసుక్రీస్తులో వారి ఏర్పాటు చేయబడినటువంటి ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క భక్తులుగా ఈ లోకములో వారిని ప్రభు వర్ధిలింపచేయటానికి, వారి ద్వారా ఆయన కార్యాలు నెరవేర్చి ఆయన యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు ఆ విధంగా జరిగించినట్లుగా ఆ క్రమంలో మనము క్రీస్తు యేసులో మనము కూడా ఆ విధంగా ఆయన బిడ్డలుగా జీవించి ఆయన మహిమ కొరకు తిరిగి ఆయన ఎదుట మనము నిలబడిపోతున్నాం, ఆయనతో కలిసి జీవించబోతున్నాం. అంతవరకు ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. ఆయన ఒక కృప అన్ని విషయాలలో కూడా మనకు సహాయ సహకారాలు అందించడానికి ప్రభు యొక్క సహాయము ఇప్పుడు కూడా ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మేమంతా కూడా నాయనా నీ ప్రజలము సొత్తుగా, స్వకీయ స్వాస్యంగా మేము జగత్ పునాది వేయబడకముందే క్రీస్తు యేసులో ఏర్పాటు చేయబడి ఉన్నాం. ఏర్పాటు చేయబడినటువంటి మేము ఏ విధంగా తల్లి గర్భములో పిండం నుంచి మేము ఈ లోకానికి రావటానికి వచ్చినటువంటి వారు మేము ఎవరో అని తెలియకపోయినా కూడా తెలియచేస్తూ, అందులో మీ ప్రేమను బట్టి మేమేమై ఉన్నామో మాకు ఎంత విలువను ప్రభా, ఎంత హెచ్చింపును నీ నామములు కలుగు చేస్తూ ఈ లోకంలో మమ్మల్ని ఆ విధంగా జీవింప చేస్తున్నకే స్తుతిస్తున్నాం. మేము ఎన్నికలేనటువంటి ప్రభా తునీకరించబడ్డాం, మేము నీచులుగా ఎంచబడ్డాం, మేము వెర్రివాళ్ళుగా కనిపిస్తున్నాం, మేము బలహీనులుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీటిని బట్టి మేము బాధపడుతూ అనేక సందర్భాల్లో కృంగదీయబడినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి అనుభవించినాం. అయితే ప్రభా ఈరోజు మీరు తెలియచేస్తున్నారు, మేమంతా కూడా
మేము ఏర్పాట్లు మేము ఉన్నామని లోకానికి ప్రభు ఒక పాఠం నేర్పించడానికి మీ యొక్క మహిమ కొరకు నాయన మమ్మలను ఏర్పాట్లో ఉంచుకున్నందుకు స్తుతిస్తున్నాం. ఈ మాటలు మట్టి ప్రతి బిడ్డను కూడా మరి ఆదరించండి, బిడ్డలను బలపరచండి. బిడ్డలను ఆ విధంగా ప్రభు ఏర్పాట్లో నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను జీవించడానికి మీ కృప చూపించమని, నీ ఎదుట ఒక దినాన్ని మేమంతా కూడా నిలబడటానికి, నీతో కూడా మేము జీవించేటువంటి భాగ్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్.